ఏంద్రో జిలేబీ చేపలు పట్టుకొచ్చారనుకుంటున్నారు కదా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డార్క్ సైడ్ ఆఫ్ ది నేచర్. మా నాన్నకు తెలిసిన ఒక అన్న అయితే 50 రూపాయలు ఈ చేపలన్నీ ఇచ్చాడు. ఈ చేపలకు ఉండే పొలికి ఇంకా దానికి ఉండే రెక్కలన్నీ నీట్గా అయితే తీసేసాం. ఆ రెక్కలు కట్ చేసిన చేపలలో అయితే కొంచెం ఉప్పేసి 3 సార్లు నీట్గా అయితే కడిగేసాం. ఆ చేపలలో 4 చేపలు అయితే పక్కకు తీసాం ఫ్రై చేసుకోనికి. మిగతా చేపల్ని కూర వండుకోనికి పక్కకు అయితే తీసాను. మా అమ్మ ఎర్రగడ్డలు, టమోటాలు, మసాలాలని కలిపి నూనెలో అయితే వేయించింది. వేయించిన మసాలాలో చేపలు, చింతపండు పులుసు వేసి ఉడికించి నీట్ గా కూర అయితే రెడీ చేసింది. పులుసు అన్నంలో కలుపుకొని చేప తింటుంటే టేస్ట్ అయితే అద్దరిపోయింది. 4 చేపలు అయితే ఫ్రై చేసుకొని పక్కకు తీసాను కదా. 4 చేపల కోసం అయితే మా అన్న అయితే మసాలాలు నీట్ గా కలిపేశాడు. ఆ కలిపిన మసాలాలన్నీ 4 చేపలకి అయితే నీట్ గా పట్టించేశాడు. మసాలాలు కలిపిన తర్వాత ఒక గంట సేపు అయితే పక్కన పెట్టాం. ఆ చేపలు తీసుకొచ్చి నిప్పుల మీద కాలుస్తుంటే వాసనకైతే నోరు ఊరుతుంది. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. కొన్ని ఎర్రగడ్డలు కోసుకొని ఆ చేప మీద నిమ్మకాయ అయితే పిండేశాం. కొంచెం పుల్ల పుల్లగా, కొంచెం కారం కారంగా టేస్ట్ అయితే అదిరిపోయింది అన్నాడు మా అన్న. టేస్ట్ బాగుండేసరికి చూడండి, మా అన్న అయితే దానికి ఒక పీస్ కూడా లేకుండా నీట్గా అయితే తింటుండు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా వచ్చింది టేస్ట్ అయితే. పోతా ఒక లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయమామా.